హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. పల్లీలు వేపుతున్నానండి. నేను పల్లీలు ఎందుకు వేపుతున్నానంటే ఆల్రెడీ శనగలు వేపేసాను 2 కిలోలు. ఇప్పుడు పల్లీలు వేపుతున్నానండి. చెప్పాను కదా, మన బిజినెస్ల గురించి చెప్తుంటాను కదా మధ్య మధ్యలో మీకు అప్పుడప్పుడు ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి కదండి, ఇంటి దగ్గర లేడీస్ అమ్ముకుంటారు, లేదంటే బయట వాళ్ళు కొన్ని జెంట్స్ అమ్ముకోవచ్చు, పిల్లలు అమ్ముతారు, లేదంటే టీ టైం దగ్గర ఇలాగా కొన్ని షాపులకి నేను ఈ ప్యాకెట్స్ అవి పంపిస్తానండి. మొన్న పంపించాను, ఆల్రెడీ నాకు అయిపోయినాయి, మళ్ళీ ఆర్డర్ వచ్చిందన్నమాట అండి. నేను ఇవి చేస్తూ మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అది తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు. నేను ఏదైతే చేస్తున్నానో మీకు కూడా అదే చెప్తున్నాను. సంక్రాంతి వస్తుంది కదండి, ఇప్పుడు మనకి క్రిస్మస్ అయిపోయింది, ఇంకా సంక్రాంతి ఒక 10-15 రోజులు సంక్రాంతి వచ్చేస్తుంది. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కదా అనేసి మన ఇంట్లో హడావడిగా ఇంటి పనులు అన్నీ ఎల్లాలు వేసుకోవటాలు, పెయింట్లు వేసుకోవటాలు, షాపింగ్లు చేయడాలు ఇవన్నీ చేస్తాం కదండి. అయితే మనకి ఆడపడుచులు ఉంటారు కదా, ఆడపడుచులు ఉంటారు, కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చిన అత్తమ్మలు ఉంటారు. చాలామందికి అంటే ఒక్కొక్క దిక్కున ఒక్కోలా ఉంటారు ఫ్యామిలీస్. ఇప్పుడు మనం పండగ వస్తుందండి, నేనున్నానండి. నా దగ్గర ఎన్ని డబ్బులు అయితే ఉండనివ్వండి, ఎంత బంగారం అయితే ఉండనివ్వండి, చాలా ఆస్తి ఉంది అనుకుందాం సపోజు. కానీ పుట్టింటి ఆశ అనేది మనకి ఉంటుందా ఉండదండి? పండగ వస్తుంది, ఒక్క 200 ఇచ్చినా కానండి ఎంతో సంతోషంగా ఫీల్ అయిపోతాం మనం. అలాగే మన ఆడపడుచులు కూడా మన పుట్టింటి మీద ఆశ ఉంటుంది కదండి. మీకున్న దాంట్లో తప్పుగా అనుకోవద్దు, నేను చెప్తున్నాను. చాలామంది నేను చూశాను కాబట్టి నేను ఏమి చెప్పాల్సి వచ్చింది. మనమైతే 1000, 5,000, 3,000 పెట్టి కొనుక్కుంటాము. ఆడపడుచుకు మాత్రం ఒక 200, 300 లేదంటే 500. ఇప్పుడు మనం పెట్టేదే సంవత్సరానికి ఒక్కసారి అండి. మధ్యలో ఎప్పుడు ఏదైనా గృహప్రవేశం అయినా, పిల్లల పెళ్ళిళ్ళైనా అది కామన్, అది పెట్టేదే. వాళ్ళకి ఎంతో సంతోషంగా అండి. మనకి దేవతలు దీవించరండి. పక్కింటోళ్ళు, ఇటు పక్కోళ్ళు, అటు పక్కోళ్ళు, మనకు సాడీలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఏం దీవించరు మనల్ని. మన పుట్టింటి ఆడపడుచులు ఉంటారు కదండి, వాళ్ళకి ఎప్పుడు కూడా లోడ్ చేయకండి. బాగా అయితే ఏమవుతుందండి, ఒక 1000 రూపాయలు, 1,500 చీర అవుతుంది. వాళ్ళు కూడా, వాళ్ళ ఆడపడుచులు కూడా వాళ్ళు పెట్టుకుంటారు కదా, అలా మనం కూడా పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదండి. అందుకనేసి మీరు ఏమి అనుకోకుండా, నేను చెప్పింది తప్పుగా అనుకోకండి. మీ ఆడపడుచుల్ని వచ్చినప్పుడు 2 రోజులు, బాగా ఉంటే 3 రోజులు వాళ్ళకి ఏది కావాలో అది వండి పెట్టుకొని, వాళ్ళకి నచ్చిన చీర ఎలాగ మనం కొంటాం కాబట్టి వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్ళి, వదిన నీకు నచ్చింది తీసుకో, నీకు ఏ చీర కావాలో చీర తీసుకో అని చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసండి వాళ్ళు. సపోజ్ ఏదో వచ్చారు కదా, పరమాణం వండేసాము, ఎలాగో మూల పెడతాం కదా, అవే పెడతాం వాళ్ళకి. అది కాదండి, ఒక్కరోజు ఉండినా. కొంతమంది అయితే ఇప్పుడు ఉండట్లేదండి, ఒక పూట ఉంటున్నారండి, భోజనాలు చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ వచ్చేస్తున్నారు, ఏదో చీర కట్టుకొని వెళ్ళిపోతారు. నేను చూసిన కాడికి చెప్తున్నాను మీకు. నేను అన్ని ప్లేసుల్లో చూశాను కాబట్టి, నేను ఎవరి ఫ్రెండ్ ఎలా ఉంటుందో, ఎవరి చుట్టాలు ఎలా, ఎవరు ఆడపడుచులు ఎలా ఉంటారో చూశారు కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. అప్పుడు ఇంట్లో ఉన్న అత్తయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సరే నేను లేకపోయినా నా కూతుర్ని నా కోడలు చూసుకుంటుంది అని అత్తగారు కూడా చాలా సంతోషిస్తుంది. చిన్న చిన్న సంతోషాలండి వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు వచ్చారనుకోండి, నీ పొలం అడగరు కదా, నీ బంగారం అడగరు, నీ పొట్టు చీరలు అడగరు, నీ ఆస్తులు అడగరు, నీ కార్లు అడగరు. ఉన్న ఒక్కరోజైనా హ్యాపీగా చూడండి ఆడపడుచుల్ని. అలాగే మీ అత్తయ్య గారిని కూడా, మీరు బయటకు వెళ్తారు కదండి ఒక్కరోజు, ఎప్పుడు కూడా కారు ఉంది కదా అని, బళ్ళు ఉన్నాయి కదా అని మనమే తిరగకూడదండి. వాళ్ళు పాపం చాలా యాతనలు పడి, మనల్ని ఇబ్బందులు పడి, మనల్ని చదివిచ్చి, లేదా మనకి ఏదో పని చదివిస్తారు, చదువు అబ్బదు అందరు చాలామందికి. అలాంటి వ్యక్తులు చాలా అత్తమ్మలు కానీ అమ్మలు కానీ చాలామంది ఉన్నారండి. వాళ్ళు కూడా చక్కగా నెలకు ఒక్కసారో లేకపోతే 2 నెలలకు ఒక్కసారో మీరు వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళండి. వాళ్ళకి సంతోషాలు ఉంటాయి కానీ చెప్పుకోలేరండి. మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చెప్పుకోలేరండి. అలాంటి అత్తమ్మల్ని, అలాంటి ఆడపడుచుల్ని మీరు తెచ్చుకుంటారు కదా పుట్టింటి నుంచి. ఇప్పుడు మీ అమ్మగారిని, మీ మరదళ్ళు కానీ, మీ వదిన గారిని చూడట్లేదు అనుకోండి, మీ అమ్మ మీద మీకు ప్రేమ చచ్చిపోతుందా? ఎలా అనిపిస్తుంది మనకి, నా అమ్మని చూడలేకపోతున్నారని. అలాగే మన ఆడబిడ్డలు కూడా అలా అనుకోకుండా చేయండి దయచేసి. నాకు తెలుసున్న విషయం అండి, ఇది నేను చాలామంది దగ్గర చూశాను కాబట్టి నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది. చిన్న చిన్న
చిన్న తప్పులండి, అవి పెద్ద గొడవలు అయిపోతుంటాయి. చిన్న చిన్న తప్పులండి మనం చేసే, తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది చేస్తాం. ఇది కామనే, ప్రతి ఇంట్లోనే ఉంటాయండి కష్టాలు. కానీ సంవత్సరానికి ఒక్కసారి ఆడబడుసులు వచ్చేటప్పటికి ముచ్చు మొక్కలు వేసుకొని ఉండకోకుండా చక్కగా తీసుకెళ్ళండి. అప్పుడు మీ హస్బెండ్ సంతోషిస్తాడు, అత్తమ్మ సంతోషిస్తుంది. వాళ్ళు వెళ్ళి వాళ్ళ అత్తింట్లో చెప్పుకుంటారు, వాళ్ళ ఆడబడుసులతో చెప్పుకుంటారు. అలాగే మేము పట్టుకెళ్ళిపోయాం కదా అని ఉత్తి చేతులతో ఆడబడుసులు కూడా ఊపుకుంటూ వచ్చేయకండి. మీ వదిన గారి దగ్గర పుట్టింటికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్ళిపోకుండా అమ్మకి ఏది ఇష్టం, నా అన్నయ్య, నా తమ్ముళ్ళు ఇది ఇష్టం, నా వదినకి ఇది ఇష్టం, నా మరదలకి ఇది ఇష్టం అని పట్టుకెళ్ళండి. అలా ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటే బంధుత్వాలు పోతాయండి. ప్రేమను పంచండి. ఇక్కడ పంచాల్సింది కోట్లు బంగారాలు కాదు, ప్రేమను పంచండి. ఓకేనండి. నేను మంచి మంచి విషయాలు చెప్తుంటాను, నాకు తెలుసున్న విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను. కొన్ని ఒకవేళ తెలుసున్న వాళ్ళు ఉంటే మీకు అనుభవం ఉందనుకోండి, నాలాగే చెప్పక్కర్లా, ఇంకొక 10 మందికి చెప్పండి. మంచి అనుభవం లేదనుకోండి, ఇలాంటివి చూసి నేర్చుకోండి, అంతేగాని తప్పుడుగా అనుకోకండి. ప్రతి వ్యక్తి కూడా అండి ఈ రోజుల్లో మంచి మనసుతో బతికితే ఎక్కడికి వెళ్ళినా మార్గం అనేది ఉంటుందండి. ఇరుగుని పొరుగుని మంచి చేసుకోవాలి, చుట్టాలని మంచి చేసుకోవాలి, ఫ్రెండ్స్ని మంచి చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అదే ఆస్తండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఫాలో అవుతుండండి. మంచి మంచి విషయాలు షేర్ చేస్తాను మీకు. మంచి మంచి వంటలు, నాకు వచ్చిన వంటలే మీకు నేర్పిస్తాను, సింపుల్గా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.